ఈరోజు గిరిజనులు ఎస్టీలు కారు అని తెల్ల వెంకట్రావు, ఒక సోయం బాపురావు, ఒక లంబాడి. కొత్త ఏది లంబాడీలు, సుగాలీలు, బంజారాలు వీళ్ళు అసలు ఎస్టీలు గారు అనే ఒక వాదన తీసుకొస్తున్నారు. ఇది ఎందుకు ఈ వాదన మీతో ఇంత కలిసి తిరిగిన వాళ్ళు ఈరోజు ఇట్లాంటి వాదన ఎందుకు పట్టుకొస్తున్నారు? 2 విషయాలు ఇక్కడ. అది 2 విషయాలు. ఒకటేమో స్వయం బాబురావు గారు మొదటి నుంచి అక్కడ ఆయనకు లంబాడి ఓట్లు లేవు కాబట్టి ఆ జాతిలో నాయకుడు కావాలని ఒక కృష్ణయ్య గారు కృష్ణయ్య గారు లాగో మందకృష్ణ మాదిగ లాగో కోయ బిడ్డకు నేను నాయకుడిని అనిపించుకోవాలని ఆయన తాపత్రయం. ఆయన బీజేపీలో ఉన్నప్పుడు అదే చేసిండు, ఇవాళ కాంగ్రెస్లో ఉన్నప్పుడు అదే చేస్తున్నాడు. దానికి తోడు వెంకట్రావు గారు అయినరు. అక్కడ కూడా లంబాడి ఓట్లు లేవు. అయితే 2 విషయాలు, లంబాడీలను ఎస్టీ జాబితాలో తీసేయండి, జాబితా నుంచి తీసేయమని వాళ్ళు ఏదైతే ఒక వాదన డిమాండ్ ఏదైతే చేస్తున్నారో, లంబాడీలుగా మేము సాధించుకుంది కాదు. దేశవ్యాప్తంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అసలు ఈ ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహార వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు ఎవరెవరికి ఉన్నాయి వాళ్ళని ఏం చేయాలని రాజ్యాంగం రచించేటప్పుడే ఇది దేశవ్యాప్తంగా జరిగిన చర్చ, దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చిన చర్చ. అయితే ఈ తెలంగాణకు వచ్చేసరికి దురదృష్టం ఏంటంటే అందరికి స్వాతంత్రం వచ్చిన దానికంటే మనకు ఆలస్యంగా వచ్చింది. మనం అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం కింద సంస్థానంలో ఉన్నాం. ముందు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాబట్టి ఇక్కడ లంబాడి, ఎరకల, యానాది, సుగాలి ఇట్లా అనేక జాతులను ఎస్టీ జాబితాలో చేర్చిండు. ఇక్కడేమో సరి అయిన ఆధారాలు వాళ్ళకి పంపలేదు. కానీ ఎప్పుడో 1931లో నిజాం సెన్సెస్ చేయిస్తే కూడా అక్కడ లంబాడి అని మెన్షన్ చేశారు. కానీ సరి అయిన ఆధారాలు ఇవ్వక, లేకపోతే అప్పటికే ఇక్కడి నుంచి ఎక్కువ మంది లంబాడి గిరిజన బిడ్డలు విద్యావంతులు కావడం కానీ